నువ్వు సుద్దరిలో ఉంటారా నువ్వు రాజుల నెల పుట్టిందని కదా మీ సుద్దరి నెల పుట్టినావా నీవేస్తానే అనుకుంటారా పెద్దమ్మలు అనుకుంటారు అనుకుంటారు ఓరు వారి మీరే రత్నమ్మ దొరుకుతానని రత్నమ్మ దొరుకుతానంటే ఏమన్నట పెద్ద మందికి అంకెత్తుందని నేనన్నా సీతకమ్మది గీతకమ్మది నువ్వన్నా మరి వారి ఇది వాళ్ళ నీటి కన్నను దొరికితే మంత్రులు గంగెత్తున్నారు సీతకమ్మ అన్నం అంటే ఆయన మళ్ళీ నౌకరు వస్తారా అంతే కదా ఇక్కడికి పైన ఎవరైనా కాలు మొక్కాలే మొక్క చూడు ఆడి వాళ్ళంటే కొరికే ధైర్యం వస్తుంది సరే దొరుకుతాని పువ్వులకు నీ ముక్కు పుల్లలకు ఓని ఎర్ర నీళ్ళకు ఓని అవతారం చూస్తే పెద్దమ్మల గీతమ్మల అనుకున్నా గంగెలో తప్పు మళ్ళీ అప్పుడే మళ్ళీ నీ అవతారం నీ గీతకమ్మలు గీతకమ్మలు అనుకున్నా ఏ తప్పు అప్పుడే మళ్ళీ మళ్ళీ ఒక్కడుకా నేనెవరో మీకు తెలుసు మీరెవరో నాకు తెలుసు మీరు ఏ ఊరు కొడుకు ఏ ఊర్రా ఏ ఊర్రా తెలంగాణకి సరి ఒక్క మాట ఇవనంతా కోట కూడా పెద్దంగానేమో పేరు పెట్టింది 4 రోజులకే మళ్ళా పొద్దుంటాయి అరాని పర మాట మాట్లాడతారు అయితే 4 రోజులకే అదే కట్ట కదా అనుకో పెద్దంగా పేరు చెప్తే 4 రోజుల పొద్దు ఎట్లయిందిరా ఇంటి పక్క పడుతుంది బరిగింది వాళ్ళదేమో పొద్దు చెడు పెట్టింది మీ అమ్మగారు బరిగింది వీళ్ళేమో పేరు చెడు పెట్టింది మీ అమ్మగారు ఏమో దుడ్డు చచ్చిపోయింది ఇంటి పక్క పడుతుందో బరి చచ్చిపోయింది వాళ్ళ పొద్దుట తీసుకొచ్చి మీ అమ్మగారు బరి ఎక్కేసారు అప్పుడు ఏం దుడ్డు అయింది పొద్దుట అయింది బిడ్డ కలిసి కానీ కొడుక ఎందుకు వచ్చారు కొడుక మీ అన్నకో బిడ్డ మీ అన్నకో బిడ్డ అన్నకు కూడా
ఊరాడు కొలుతుంది ఊరాడు కొలుతుంది అన్నకు నాకు పడ్డట్టే కాలు పడ్డట్టే రేపటికల్లా అన్న బిడ్డను నాయక కొడుకు ఎత్తుకుంటే రేపటికల్లా మసాలా పడితే మసాలా పడితే అలమైపోతుందా ఎత్తుకొని కొట్టుదా తలదిపోతుందా నా ఇట్ల పేరు కుక్కదా అరే నీ అన్న బిడ్డ ఉంటే నీ కూరడు ఉంటుందన్న మాట మధ్య ఉన్నది రేపటికాల నీ అన్న బిడ్డ నీ కొడుకు లగ్గ చేసుకుంటే నీ కూరలు వస్తున్న మాట మధ్య ఉన్నది నువ్వు మంతలా పడ్డప్పుడు అయ్యో మా నాయన కూడా ఉంటుంది కదా మా మేనంతా మంతలా పడ్డదని నీకు తానం పోతున్న మాట మధ్యనది ఇట్ల పేరు కదా అంటే ఇతరం పేరు రా ఇతరం పేరు మరి బిడ్డ బిడ్డ అని ఎత్తుండే ఇతరం పేరు ఎట్లున్నది నా ఇతర రా ఇతరం పేరు నీకున్న తంబూరం ఎవరికైనా సంబరం ఉండాలి నాకున్న సంబరం మాటకి మీ అన్న బిడ్డ మాత్రం ఈయన పేరు పెట్టింది వచ్చిన బ్రాహ్మణులందరూ శివసత్యవతి అని పేరు పెట్టింది వచ్చిన బ్రాహ్మణులందరూ ఈ బిడ్డ తిరిగి పెద్ద అయితే ఎవరు పిలిస్తే అవప్రాణం పోతుంది అయ్యని పిలిస్తే అయ్యప్రాణం పోతుంది అవ్వయ్య రాజుల గండన వచ్చింది అన్నారు ఎవరికన్నా సాధుకోని అంటే ఎవరికి అరే ఇక మా చెల్లెకైతే తోడు దుబ్బులు అర్థం జరుగుతుంది నీకో కొడుకు కదా నీకో బిడ్డ కదా నీ కొడుకు పేరు నీ కొడుకు నీ బిడ్డ తీసుకొని నువ్వు అక్కడికి వచ్చేది ఉంటే వాళ్ళ బిడ్డ నీ చేతులు పెట్టి వాళ్ళు ఏదైనా ఊళ్ళో పనులట నీ కొడుకు నీ బిడ్డ మాయన పిలుచుకుంటావు మా హస్బెండ్ గారు నా మొగాన్ని ఉన్నవారా మారిసి అయ్యో దేవుడు ఉన్న అంటే కేవలం మా అవగారింటికి అయితే మనసు పోదప్ప మా అవగారింటికి ఎందుకు రావు నేను రానే ఎందుకు రావు మాట అన్నాడు అన్నమాట నేను మర్చిపోయినా ఏమన్నారు ఎందుకు మరి మాటలు స్టార్ట్ మా అన్నకు బిడ్డ పుట్టిందట మా అన్నకన్నా పొల్ల పుట్టిందట పొల్ల పుడితే ఎందుకు అంటే ఆ బిడ్డ నుంచి మన చేతులు పెట్టి ఏదైనా రాజ్యం పోతున్నట్టు మనం సాదుకోవాలన్నట్టు లేకి రాజ్యం నేను చేసుకుని వేసుకుంటారా లేకి నీ తాడు తప్ప అవును మరి కాబట్టి తగ్గి చెట్టు మాకు తాడి తప్ప పోదాప మామగారింటికి పోతామన్నా భర్తం మనకో బిడ్డనాట రాజ్యం మనకైతే రాజ్యం మనకి ఎట్లయితే వాళ్ళ బిడ్డ తీసి మన చెరువులో పెట్టి వాళ్ళని రాజ్యం పోతారట అంటే మన రాజ్యం కదా మనకు కాదా మనకు ఒకదే బిడ్డ మనకేమున్నది అంతే అన్న భర్త రాజా సీడి కలిసింది అనుకుంటారు సీడి కలిపింది అనుకుంటారు కాదు మా అన్నట్టుడు పోలిక ఓదప్ప నాకొక పోటీ లేకపోయాను రామనారాయణ
గౌనెత్తే పోతే అంటాను ఇంకా మా చెల్లెత్త మా బావ ఇది ముందుగా చారుకు అన్నకు తెచ్చిన ముక్కలు పెట్టి అయ్యో నా అక్కడేమీ లేదు నీకో నా బిడ్డను చదవట్లే చెల్లేను అంతకంత అమ్మగా తిన్నా మంచిదే కానీ నా బిడ్డ శివసత్యవతి బతకాలి చెల్లరా వరకు మేము వచ్చేది ఉంటే అప్పుడు మా బిడ్డ అవ్వంట విద్య మీద వచ్చిన మంచిదే అయ్యంట విద్య ఏది వచ్చిన మంచిదే మా బిడ్డ బుద్ధిగారం వచ్చి మమ్మల్ని దానం చేస్తుందమ్మా మేము పల్లెరా పల్లెలు విన పోతాము తెల్లరో సరే అన్న నీ బిడ్డ నా బిడ్డ నేను ఎందుకు వెళ్తాను నీ బిడ్డ వెళ్తుంది నా బిడ్డ వెళ్తుంది నేను ఎందుకు వెళ్తున్నా అదే సరే అన్న నీ బిడ్డ కాదు నా బిడ్డ నేను పెంచి పెద్దదాన్ని చేస్తూ పేరుకు చెప్తాను ఒకటిదాన్ని చెప్తాను మన చెల్లె చేతిలో పెట్టింది భర్తలు ఒక మాట అన్నారు ఓ ఆడి బిడ్డ రత్నమ్మ నీ బిడ్డ నాకు ఎక్కువై నీ చేతులు పెడతలేమమ్మా నువ్వు 10 మంది బిడ్డలు కానీ లేదు నువ్వు 10 మంది కొడుకులు కానీ లేదు రత్నమ్మ ఒక మా బిడ్డను మేము దాదుకుంటామని తమ ప్రాణం పోతుంది అయ్యని విద్య ప్రాణం పోతుందా చచ్చిపోతే మా బిడ్డ అవ్వలేని బిడ్డ ఎలేని బిడ్డ అవ్వలేని బిడ్డ తయ్యలేని బిడ్డ అసలు మా బిడ్డని తీసి నీ చేతులు పెట్టినవ్వా ఎందుకు అంటే రత్నవ్వా నేను 9 మాసాలు మోసి దారెడు రక్తం పురిసడి వేసి పుట్టడన్న బరువు చేసి ఉల్ల పన్నెడు మొక్కల తినగంట లేకపోతే
బాధ పెడితే నా బిడ్డ బాధ పెడితే రత్నము ఒక ఏడు నా బిడ్డ బాధ పెడితే ఈ పోరి పాడవాడ నువ్వు అమ్మాయి గన్నాల ఉంటుంది అమ్మాయి రాదు నిన్నిడిచి మెచ్చిపోయి పోరాని వల్ల మాటలంటే రత్నము గారి కట్టమ్మా నన్ను కనిపో నేనేసినావు నా కట్టం చూడపోతే అవ్వా కనిపూ మీరేసిపోయినావు మీ కన్నా కూర్చున్నారు మీరు వెళ్ళిపోతే నా బాధ ఎవరు చూస్తానని అవ్వా పెడతారు వెళ్ళిపోతాను బతుకుంటే భవనాల్లో గడిచేస్తాం లేకపోతే పోయిన కాడ నన్న మాసాల వెళ్ళిపోతాం నువ్వు ఎక్కడ తీసుకురాకుండా ఒక్క రోజే అవ్వా శివుల తీరడాలే అడిగో ఒక్క రోజు నా బిడ్డని తీసుకొచ్చి బిడ్డ శివ సత్యవాది ఇవిల్లే ఈ అమ్మాయి రాజులు నిన్నగా నోళ్ళు బిడ్డ వెళ్ళిపోయిందా బాబు మీ బాధ వెళ్ళిపోయిందా మాట చెప్పిన మాకు బిడ్డ బిడ్డ ఓడవ పాడరా ఏం పుట్టు చూడబోతే కూడా బీపికలు పంటే మనసు రేకులు కంటే కలవ రేకులే అవ్వా బిడ్డ నీ రాతగాని నేను శివ సత్యవాది ఆ భగవంతుడు నాకేమో రాత రాసిన బిడ్డ మేము ఏ జన్మలు ఏ పాపం చేసినా ఎత్తుకోలేదు నా ప్రేమ నీకు తీరలేదు ఈ ప్రేమ నాకు తీర పాడనే బిడ్డ
సీతామహారాణి చూడు విద్యను మాత్రం చెల్లె చేతులు పెట్టి సీతామహారాణి పూల మీద పనుల మీద పోవట్టిరమ్మా దేశాల విడుదలైన వాళ్ళు పోతా మరి ఇంటికాడ చూడు నావలు సత్యవతి నేర్చుకోని చూడవమ్మా తల్లి వద్ద ఉండరా తల్లి వద్ద ఉండరా పౌరంగా తల్లి రాత ఉండరా ఉన్నదమ్మా బాబు నామో కూడా నిన్నైతే అత్తాని విలువది ఎత్తవిస్తుంది బాబాలు నా భారం పోతుంది అమ్మగడి భారం పోతుంది పొరి మన పోరిపురాణాన్ని ఇస్తే ఇలా వస్తే అనుకున్నది నీ పోరిపురాణం పోతే ఈ రాజ్యమే నా కొడుకు అవుతుంది దేశం అంతా నాకు ఈ రాజ్య దేశం అంతా నాకు ఎక్కడ అలాంటి పోరి రామ 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 బాలరత్న రామ రామ ఏమనుకుంటారే రామ రామ రాజదేశం నాకెక్కడికి వస్తుంది రత్న ఆయన తోడు చెప్పుతా
ఇద్దరం కలిసి పోయి ప్రాణం తీస్తాం ఏనం కత్తాడు మేము మరి మా బామ్మాజీ నాకు రాజావాపు చెప్పి రాజావాజీ బాగా కచ్చిరేరు కచ్చి ఆ కచ్చిరి వెంట పోయి కూర్చుని ఒక్క పురుగు మాట్లాడిన లేదు పెట్టాడు కూర్చున్నాడు కూర్చుని బాగా ఇంటికి పోతా నా పెన్నవరాజు కూడా ఇంటికి పోతానని వెనకకు మరి ఎందుకు కలిసి తినడు చూస్తారా కూడా ఎందుకు ఏంది ఎందుకు కొని చూస్తారో నాకు ఇలా చాలా చమరం ఎందుకు దొరికింది ఆ బంగారం గిట్ట దొరుకుడు ఎక్కడ ఆట ఇట్రా ఏంది మరి దొరికినట్టే ఇక దొరికినట్టే చెప్పేది ఇట్రా మా అన్న మా వదిన వాళ్ళు ఎప్పుడైనా చేసి మన చేతులు పెట్టిరా చేతులు పెట్టిండ్రు రాజ్యదేశం అప్పుడు చెప్పారు మరి మాత్రం అనగా ఇల్లు ఇడువాటు అంతా మనకి బంగారం మాత్రం ఏంటి బంగారం అంతా మనకు చెప్పారు పాపం మంచిగా తింటాను ఏమి లేను ఎందుకంటే ఇలా దాస్తాను తాస్తాడు పెరుగుతుంది పెద్ద ఎవరినాక నన్ను అయితే అమ్మ అనిపిస్తుంది తెలుస్తుంది అమ్మాటిని చచ్చిపోయినా కూడా కొడక ఒకవేళ నేను బాబా అనిపిస్తా నువ్వు చచ్చిపోవా అందుకని అందుకే పోరు ప్రాణిద్దాం అంటానా పొల్ల పానం ఎట్లు తీస్తావే ఊరు దాగలు మాత్రం అనగా ఎట్లు ఎల్లందరూ కొల్లెండు గొప్పలు మొత్తం మాట్లాడి అంత మనకు అప్ప చెప్పారు లంచం రామ రామ కోదండ రముడా రామ నీ తప్పుపాడు వాడా అంజమున్నా పోరికి అన్నం వాళ్ళని ప్రాణం తీస్తా నువ్వు అనుకునే చూస్తా చెవుల 10 మంది వస్తా మొత్తుకుంటా నావా నా మూడు పాముడి సచ్చిండే అవ్వా నావా అట్లా తావు కదా నువ్వు అనుకునే చూస్తా లేచిన తర్వాత తీసుకొచ్చి తలకేస్తా నువ్వు చచ్చిపోతావు కదా ఇవ మొత్తుకుంటా నాయ నాయ నాయో ఓ నాయా నువ్వు గొడవలు చచ్చివా అయ్యా నాయ నన్ను పెట్టివే అయ్యో నాయ నన్ను తప్పి పాడింది మరి తప్పనా పొలం చంపుదాం ఆ పొలం చంపితే వీళ్ళు వాళ్ళు అంటారు మరి పొల్ల మాత్రం అనగా ఏదన్నట్టు మరి రేపు ఎల్లుండే పొలం చంపుతాం మనం అయితే దొరకని మార్గం ఎందుకు ఆనాడు రత్నయ్య ఉన్న రత్నయ్య ఏమనుకున్నది ఎలగకున్న రేపు రేపు కాకుండా ఎల్లుండి వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నదా వీళ్ళ సంగతి ఇక్కడ ఉందని ఎరుతుల్లో పాటలలో ఉన్నారు కులాల ఎరకలి వాళ్ళు ఎరకలి ఎల్లన్న భార్య పేరు
మరి తమ్మి మరి గానాడు చూసినావా ఆ ఎరకలి ఎల్లన్నా ఏమనుకున్నాడు ఊళ్ళో పడి చదువు కూడా కట్టుకోవాలని తమ్మి కుడిలో కరిక్కిరో కరిక్కిరో ఊరంటే కూరగాయలాట ఓ ఏడిక్కిరో ఏడిక్కిరో గుడమ్మంటే గుడమ్మగులాట ఓ కువిక్కిరో కువిక్కిరో అంటే మీకు ఏమర్థమైంది అరే కట్టెక్కడ నేనన్నా కట్టేమో చూరుకున్నది రేపు పొద్దుగల బరడు అయిపోతున్నాయి అది నా నోట్ల ఉత్సవత్తా నీకే మరి అంతే మా ఇంటి పక్క బండి లాంటి కొడుకులు మేము మాట్లాడుకుంటే మా భాషతో రోజు వీళ్ళ కట్టాలి పోయింది 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 తెలంగాణ మొత్తం తేర తేర 16 చీర అంటే లంచ 12 చీర తెచ్చింది అది గోచి పెట్టుకుంటే కొంకాలు ఉంటుంది కదా కొంగు వేసుకున్న గోచ ఉంటుందని సంసారం నీకు కింద లేకుండా కానీ మీద మీద చెట్ల కొంగి వీకి నేనే చేసిందానే ఇప్పుడు ఇందువా ఏంది ఏంది ఏంటా అంటే ఇలా అన్నం అంటే అన్నం కరిక్కిరం అంటే అట్లా కూరను అంటే కూరలు అంటే ఏడిక్కిరం అంటే ఏడిల్ల గుడమ్మలు అంటే గుడమ్మలు అంటే పువ్వు చూడకండి మైక్రో సాటిక్రో